భూమి ఉందా నీకు? భూమి 6 ఎకరాలు ఉంది. ఆ, రుణమాఫీ అయితే రాలేదు. ఆ, 1,60,000 ఉంది. బ్యాంకుల అప్పు. బ్యాంకుల అప్పు రాలేదు. ఉమ్, రైతు బంధు లేదు. ఉమ్, కౌలు రైతుకి ఇస్తున్నా అది లేదు. ఉమ్, ఏది లేదు మాకైతే. ఉమ్. మరి ఎట్లా సీఎం ఏమో రైతులంతా పండుగ చేసుకోండి, ఏడ అందరికీ చేసుకుంటారు? అదే రైతులకు చేసుకుంటారు 2 పండుగ. లక్షల రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్పేసి సీఎం చెప్తున్నాడు. ఎవ్వరి మీరేమో పండుగ కాలేదు అని అంటారు. ఓకే. ఆ, మాకైతే పండుగ లేదు. మాకు బాధనే ఉన్నది. అవసరం వాళ్ళకి అయింది, మాకు కాలేదు. ఆ. కొందరికి అయింది, కొందరు కాలేదు. సగం మందికి అయింది, సగం మందికి కాలేదు. ఆ. ఏడుకెళ్ళి పండుగ చేసుకుంటాం. మరి సీఎంఏ చెప్తుండు కదా ఆల్రెడీ విజయ ఉత్సవాలు ఆయన కూడా గెలిచింది కాబట్టి ఆయన చేస్తుండు కదా. పండుగ చేసుకుంటాడు. మాకైతే లేదు కదా. ఆ, వస్తే చేసుకుంటుంటే మేము పెట్టండి పండుగ. 1 year అయిపోయింది, అంత మార్పు వచ్చేసింది జనాలు. ఏం రాలే, మార్పు రాలే, ఏం రాలే, అన్ని పథకాలు ఇంప్లిమెంట్ అయిపోయినాయి అని ఏం చెప్తున్నారు. రాలే మాకైతే. ఉమ్, ఆయన చెప్పుడు అంతే. ఉమ్, ఇంకా ఆశలు ఉన్నాం, వస్తాయని ఆశలు ఉన్నాం, కానీ ఏం లేదు. ఉమ్. అంతేనా? అంతే. మరి మీకు తెలుసా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినట్లు తెలుసా? చూస్తున్నాం, ఇట్లనే అనుకుంటున్నాం, చూస్తున్నాం. ఉమ్, మార్చుకున్నారు ఇక. ఉమ్. అంతే. ప్రభుత్వానికి ఇంత సడన్గా విగ్రహాన్ని మార్చాలనే ఆలోచన ఎందుకు వచ్చినట్లు, ఎందుకు మార్చారు? ఎందుకు మార్చారంటే దానికి ఇక వాళ్ళు పెద్దవాళ్ళు చూసుకోవాలి. మేము అంతా డీప్ ఆలోచించలే. అంటే జనాల దృష్టిలో తెలంగాణ తల్లి విగ్రహం అంటే తల్లి అయితే మారవద్దు కదా. ఒకటేసారి ఉంటుంది కదా తల్లి, మళ్ళీ అయితే రాదు కదా తల్లి. అట్లయితే మారవద్దు, కానీ ఆయన మార్చిండు అట్లా. తల్లి అయితే ఒకటేసారి ఉంటుంది కదా, ఎవరికైనా ఒకటే తల్లి ఉంటుంది. మళ్ళీ పక్కోళ్ళు పెంచిన తల్లి తల్లి పక్కలు అయితే తల్లి గారు కదా, ఒకటే తల్లి ఉంటుంది ఎవరికైనా. అట్లా తప్పు అది. మరి ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది? మళ్ళీ ఈ వివిధ కులాలకు కూడా ఇంకేమో ఫ్రీ బస్సు పెట్టిండు. మొగోళ్ళు ఇంటికాడ వస్తుంటారు, ఆడోళ్ళు తిరిగి వస్తున్నారు. ఆటోలు ఏముంటారు, ఆటోలు 90 తాగుతున్నారు, తిరుగుతున్నారు. వాళ్ళు 90 పూర్తి చేసుకొని. ఓకే. ఆటోలలో కూడా రోడ్ల మీద ఉంటున్నారు వాళ్ళు. మరి ఏం పథకాలు ఇంప్లిమెంట్ ఏం కాలేము, పథకాలు ఏం కాలేదు. ఓకే, రైట్.